ఆ యాపిల్ షాపోడు మన తెలుగోడే వెనక నుంచి వెళ్ళి అక్కడ ఎంప్లాయీని క్యాచ్ చేసి లైన్లో పెట్టి బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పుచ్చిపోయింది. ఎంత పెద్ద స్కామ్ చేశాడు! పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్ముతాడు? క్లిప్ చూసారు కదా, ఇది ఏ పుచ్చిపోయిన యాపిల్ పండు గురించి అయితే కాదు. సో ఆవిడ మీద అండ్ ఆవిడ యూట్యూబ్ ఛానల్ మీద ఆవిడ హస్బెండ్ మీద కొన్ని ఎలిగేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. లైక్ కోట్ల రూపాయల స్కామ్ గురించి. ఆవిడ అంటున్నాను, ఆవిడ పేరు మీకు తెలిసే ఉంటుంది, దాన్ని ప్రత్యేకంగా మనం పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో నందూస్ వరల్డ్, సో నందన గారు, అండ్ రీసెంట్గా చిరంజీవి గారితో కూడా సినిమాలో యాక్ట్ చేశారు ఆవిడ. సో ఈవిడ మీద వీళ్ళ హస్బెండ్ మీద ఒక పెద్ద ఎలిగేషన్స్ వచ్చాయన్నమాట. సో వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశారా అని చెప్పి కొంతమంది వాళ్ళ మీద వీడియోస్ చేస్తుంటే, సో ఆ హెరాస్మెంట్ని తట్టుకోలేక ఆవిడ వాళ్ళకి సెటైరికల్గా ఒక వీడియో చేశారనమాట. దానికి ఆపిల్ పండుని యూస్ చేసుకున్నారు. ఇదంతా కంప్లీట్గా వీసాల గురించి అనమాట ఈ ఇష్యూ. అసలు ఇది ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు వీసా అనేది మనం మాట్లాడుకుందాం. మనకి యూఎస్ యూకే వీసాల గురించి పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి, సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ కువైట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం. దాని తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. అక్కడ కువైట్లో ఉండే ఒక రెసిడెంట్కి ఒక డ్రైవర్ అవసరం అయ్యారనుకోండి, దగ్గరలో ఉన్న ఒక కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళి ఒక వర్క్ వీసా రైజ్ చేసుకుంటాడు ఇంత డబ్బులు ఇచ్చి. రైజ్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ వీసాని ఇండియాలో ఉన్న ఇంకొక కన్సల్టింగ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ కన్సల్టింగ్ ఆఫీస్కి ఆ వర్క్ వీసాని పంపించి ఒక టికెట్ పంపించి, ఇండియాలో ఎవడైనా మంచిగా డ్రైవర్ ఒకటి నమ్మకస్తులు ఉంటే ఆయన కువైట్కి పంపించరా అని చెప్పి వీళ్ళు ఆ వర్క్ వీసా టికెట్ వేసి పంపిస్తారు. అక్కడ అదే కన్సల్టెన్సీ వాడు ఒక ఇండియన్ని పట్టుకొని వాడిని కువైట్కి పంపిస్తారనమాట. ఇది వర్క్ వీసా అంటే. సో ఇప్పుడు ఈ వర్క్ వీసా తీసుకోవడానికి కువైట్ వ్యక్తి ఇక్కడున్న లోకల్ కువైట్లో ఉన్న కన్సల్టెన్సీ ఆఫీస్కి డబ్బులు కట్టాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక మనిషిని చూసి ఇక్కడికి పంపించాలి కాబట్టి అక్కడున్న కన్సల్టెన్సీ ఆఫీస్కి డబ్బులు కట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడున్న ఎవరైతే ఇండియాకి నుంచి వస్తున్నాడో ఒక డ్రైవరు, ఆ డ్రైవర్ కూడా వాడికి జాబ్ ఇప్పిస్తున్నాడు కదా కన్సల్టెన్సీ వాడు, ఆ కన్సల్టెన్సీ వాడికి ఆడికి కూడా డబ్బులు కడతారు. సో ఇదన్నమాట ఓవరాల్గా. ఇప్పుడు ఇదే ఇష్యూ ఇక్కడ నడుస్తుంది. ఇది ఇక్కడ ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. సో అండ్ కొంతమంది బయటకు వచ్చి కొంతమంది విక్టిమ్స్ కూడా మాట్లాడారు. ఆ వీడియోస్ కూడా వినిపిస్తాను. అది ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది ఫర్దర్గా తెలుస్తుంది నెక్స్ట్ వీడియోస్లో. దీన్ని క్లోజ్గా మానిటర్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నందూస్ వరల్డ్ నందన గారు అండ్ వాళ్ళ హస్బెండ్ పేరు మీద యూకేలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. సో ఆయన మీద ఒక 9 కంపెనీలు ఉంటే ఒక 2 మూసేశారంటే ఇప్పుడు 7 యాక్టివ్ కంపెనీస్ ఉన్నాయి. ఆవిడ మీద ఒక 4 యాక్టివ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి ఒక హోటల్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వీసాలు ఇప్పుడు వాట్ ఎవర్ ద రీజన్, సో ఎలాంటి వీసా అయినా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. సో సర్టెన్ అమౌంట్ తీసుకొని అక్కడున్న ఇండియాలో ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది. డైరెక్ట్గా వీళ్ళకి అది ఉంటుంది కదా సో బ్రిడ్జి, సో అక్కడ ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంటుంది. సో వీళ్ళదే అంట, అది కూడా విజయవాడలో ఉందంట. సో అక్కడి నుంచి కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు, సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయితే, సో వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళని అప్రోచ్ అవుతారు. మొత్తం వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది. డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని ఆ వీసాను వాళ్ళకి ఇస్తారనమాట. వీసా వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు యూకేకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రాపర్గా ఎవరు పట్టించుకోవట్లేదంట. కొంతమందికి వీసాలు వస్తున్నాయి, సో 6 monthsలో అది ఎక్స్పైర్ అయిపోతున్నాయి, 1 yearలో ఎక్స్పైర్ అయిపోతున్నాయి. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. ఎందుకంటే 20 లక్షల రూపాయలు కట్టొస్తున్నారు. దానికి తగ్గట్టు వాళ్ళు సంపాదించుకోవాలి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి 20 లక్షలు కట్టి లోపలికి వస్తున్నప్పుడు? సో ఎక్కువ సంపాదించుకోవాలని, మినిమం ₹1,00,00,000 సంపాదించుకోవాలని ఉంటుంది. సో దానికి ఛాన్స్ రావట్లేదు. 1 year అంటే అంత ఛాన్స్ రాదు. సో అందుకని చెప్పి ఇలా మా దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. కొంతమందికి వీసాలు ప్రాపర్గా వర్క్ అవ్వలేదంట, ప్రాపర్గా ఇవ్వలేదంట. సో ఇవ్వకుండా డబ్బులు తీసుకొని అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని ఫేక్ ఈమెయిల్ ఐడీస్ తోటి వాళ్ళే రిప్లైలు ఇస్తున్నారని చెప్పి కొంతమంది ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? సో ఇప్పుడు దీనికి పుచ్చిపోయిన యాపిల్ పండుగ ఏంటంటే, సో ఈ నందన గారు చాలా తెలివిగా చెప్తుంది ఏంటంటే, కాసేపు ఈవిడ గురించి మాట్లాడుకుందాం. ఈవిడకి ఎగనెస్ట్గా ఇంకొక అతను కూడా రీసెంట్గా వీడియో చేశారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈవిడ చెప్తుంది ఏంటి, ఒక యాపిల్ దుకాణం ఉంది, దాంట్లో క్యూలో నిలబడి యాపిల్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అలా కొనుక్కోవడానికి ఓపిక లేక వెనక నుంచి వచ్చి ఆ షాపులో సంబంధించిన ఎవరినొకరిని పట్టుకొని ఒక యాపిల్ కొనుక్కోవడానికి వాళ్ళు వచ్చి ఒక లైన్లో ఒక 10 మంది వచ్చారు. అటుపక్క ఒక 20 మంది ఉన్నారు, ఇటుపక్క బ్యాక్ ఎండ్లోంచి ఒక 10 మంది వచ్చారు. ఆ 20 మంది ఈ 10 మందిలో కలిపి ఒక 2-3 పుచ్చిపోయిన యాపిల్స్ వచ్చాయి. సో పుచ్చిపోయిన యాపిల్స్ వచ్చాయి కాబట్టి, సో కొనుక్కున్నవాడు మోసపోయాడు కాబట్టి వాడికి పుచ్చిపోయిన యాపిల్ వచ్చింది కాబట్టి ఇది పెద్ద స్కాము, నా దగ్గర డబ్బులు తీసుకొని ఒక పుచ్చిపోయిన యాపిల్ ఇస్తారా, ఇది పెద్ద స్కామ్ చేశారు, ఇది పెద్ద మోసం చేశారు, వీళ్ళు ఇట్లా డబ్బులు తినేస్తున్నారు, వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అని కొంతమంది ఓవర్గా బిల్డప్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారనమాట.
అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ కంపెనీస్కి మనం అప్లికబుల్ చేసి మాట్లాడితే మేము ఇలా వర్క్ వీసాలు ఇప్పిస్తాము, దాంట్లో చాలామందికి ఇప్పించాము, మేబీ ఒకళ్ళకిద్దరికి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, సో దాన్ని పట్టుకొని మేమేదో స్కామ్ చేస్తూ మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు, మేము 5 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాము, మీరు స్కామ్ చేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారు, మేము స్కామ్ చేయట్లేదని ఆవిడ చెప్తున్నారు. బట్ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఒక యాపిల్ కాస్ట్ ఎంత, ఒక వీసా కాస్ట్ ఎంత? మీరు ఆ పుచ్చిపోయిన యాపిల్ తోటి వీసాని ఎలా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళ హస్బెండ్ అదే వీడియోలో ఇంకొక మాట అంటాడు, పుచ్చిపోయిన యాపిల్ కొన్న తర్వాత నీకేమైనా రిటర్న్ ఇస్తామని చెప్పి మీకు ఏమైనా చెప్పామా? అది పుచ్చిపోతే యాపిల్ లేదు అంటే ఆ యాపిల్ కొన్నప్పుడు నీకు ఏమైనా బిల్ ఇచ్చామా? లేదు అని. దాని అర్థం ఏంటి? నువ్వు వీసా కొనుక్కున్నావు మా దగ్గర, నీకు అలా అది ఏమన్నా వర్కౌట్ అవ్వకపోతే నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తామని చెప్పి మేము ఏమన్నా చెప్పామా అని ఒక పాయింట్. 30 మంది యాపిల్స్ కొనడానికి వెళ్తే ఒక ఇద్దరికి పుచ్చిపోయిన యాపిల్స్ వచ్చాయి, అది మీ బ్యాడ్ లక్, మహా తప్పు లేదని ఆవిడ అంటుంది. 20 లక్షలు తీసుకొని వీసా అప్పగిచ్చి ఇచ్చిన తర్వాత అది ప్రాపర్గా యూజ్ అవ్వకపోయినా వర్క్ అవ్వకపోయినా అది మీ నష్టం మీ బ్యాడ్ లక్ అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. అది వాళ్ళు చెప్తుంది దాని అర్థం. అండ్ దానికి ఆవిడ ఇంకా నెక్స్ట్ రీల్ చేద్దాము, మన బాధితులు అందరం కలిసి మనం రీల్ చేద్దాము, అర్రే పెయిడ్ కామెంట్లు పెట్టండి రా, పాజిటివ్ కామెంట్లు పెట్టండి రా, కామెంట్కి 10 రూపాయలు ఇస్తాను, అర్రే నన్ను కూడా తిట్టండి రా, లేకుంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, నన్ను కూడా తిట్టండి రా అని చెప్పి ఎవరైతే ఆ విక్టిమ్స్ లేదా విక్టిమ్స్ తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో బయటకు వచ్చి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ, సో వాళ్ళ మీద సర్కాస్టిక్గా ఆవిడ కొన్ని మాటలు మాట్లాడారు ఆ వీడియోలో. ఆ మాటలు అయితే మాట్లాడారు. సో ఇప్పుడు పెయిడ్ కామెంట్స్ వాళ్ళే పెట్టిస్తున్నారా? అంటే ఎవరైతే విక్టిమ్స్ తరపున ఎవరో ఒకళ్ళు ఇద్దరు పోరాడుతున్నారో సో వాళ్ళు పెట్టిస్తున్నారా? అంటే మీ దాంట్లో పెయిడ్ కామెంట్స్ లేవా, వాళ్ళ దాంట్లో మాత్రమే పెయిడ్ కామెంట్స్ ఉన్నాయని చెప్పి కొంతమంది కూడా అడుగుతున్నారు. ఎంత సర్కాస్టిక్గా మాట్లాడారంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, యాపిల్స్ స్ట్రైట్గా వచ్చి కొనుక్కోవచ్చు కదా, అంత సత్తా లేదు, అంత దమ్ము లేదు, అంత ధైర్యం లేదు, అంత తెలివి లేదు, అందుకని బ్యాక్ డోర్లో వచ్చి కొనుక్కుంటున్నారు యాపిల్స్. అంటే ఏంటంటే ధైర్యంగా వీసా సంపాదించుకునే అంత సీన్ లేక దొడ్డిదారుని వచ్చి వీసా తెచ్చుకుంటున్నారు. ఆ వీసా తెచ్చుకొని మళ్ళీ దాని మీద బిల్డప్ ఇస్తున్నారని ఆవిడ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మన దగ్గర సర్టిఫికేట్స్ లేవు, మనం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటాము. ఒకటి జాబ్ ఇప్పిస్తాను, మన దగ్గర ఒక 3 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, ఎంఎన్సీలో జాబ్ ఇప్పిస్తానని. ఆ జాబ్ వచ్చిన 1 మంత్లో పోయింది అనుకోండి, ఫేక్ సర్టిఫికేట్స్ మనం ముందే క్లియర్గా చెప్తాం, మాకు అసలు ఏం ఎక్స్పీరియన్సే లేదు, మీరే పెట్టించాలని మనం చెప్తాం. సో వాడు ఒక 1 మంత్లో పెట్టించాడు అనుకోండి, అది పోయింది అనుకోండి, అది వాడి తప్ప మన తప్ప? సో మనం ఖచ్చితంగా వాడిని క్వశ్చన్ చేస్తామని చేయమా? 3 లక్షలు తీసుకున్నాడు, 50,000 40,000 వచ్చే జాబ్ ఇప్పించాడు, అది వితిన్ ద 1 మంత్ పోయింది అనుకోండి, అది ఎవరిని అడుగుతాం మనం? బరాబర్ వాడిని అడుగుతాం కదా, క్వశ్చన్ చేస్తాం కదా, అరే నువ్వు ఇట్లా జాబ్ ఇప్పించావు, వెంటనే పోయింది, వాళ్ళ డాక్యుమెంట్స్ వాటికి అడిగారు, ఎందుకురా ఇలా చేసావు అని చెప్పి వాడిని అడుగుతాం కదా. మనం ఏమనుకుంటావు, వాడు పెట్టిస్తే ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఆ జాబు పక్కా మందే, ఇంకా ఎంఎన్సీలో వాడికి తోపు అందరు తెలుసు, వాడు ఖచ్చితంగా మనకు మంచిగా చేస్తారని మనం అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే వాడు అందరిలాగే నార్మల్ ప్రాసెస్ చేసేసి పంపించేస్తా, అది బ్యాక్ డోర్లో మనం దొరికిపోయాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనం ఖచ్చితంగా వాడిని వచ్చి క్వశ్చన్ చేస్తాం లేదా? సో అలాగే వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత కొంతమందికి వీసాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోయినా, అండ్ వీసాలు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు, సో వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళని అడుగుతున్నారు. సో అడుగుతున్నప్పుడు సో వీళ్ళు ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు. సో వీళ్ళు ప్రాపర్గా రియాక్ట్ అయినప్పుడు అన్ని డబ్బులు కట్టిన వాళ్ళు ఎలాగ మాట్లాడతారు? ఆబ్వియస్గా కొంచెం హార్ష్గానే మాట్లాడతారు, డబ్బులు వాళ్ళవి కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడతారు. సో అలా గట్టిగా మాట్లాడే వాళ్ళకి వాయిస్ లేదనుకోండి, సో అదే యూకేలో ఉంటున్న ఒకళ్ళో ఇద్దరో యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉంటారో కొంచెం పెట్టుకొని ఇప్పుడిప్పుడే వాళ్ళతోటి అప్రోచ్ అయ్యి, సో మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి, మా దగ్గర ఇదిగో ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఒక పర్సన్ వచ్చి మాట్లాడాడు. సో ఆ పర్సన్ కూడా ఈవిడ ఏదైతే ఎగ్జాంపుల్ చేశారో ఆ ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ మీద ఇబ్రహీంపట్నంలో కేసులు కూడా ఫైల్ అయ్యాయంట వీళ్ళిద్దరి మీద. మేబీ కోర్టులో కూడా ఆ కేసు వెళ్ళింది. సో వీళ్ళిద్దరు ఏ నిమిషమైనా ఇండియాకి వస్తే సో వాళ్ళిద్దరు కోర్టులో అపియర్ అవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇండియా రావట్లేదు, నేనే బిజినెస్ క్లాస్ టికెట్లు వేసి వాళ్ళు ఇండియాకి రప్పిస్తాను, వాళ్ళకంటే బిజినెస్ క్లాస్లో తిరిగి అలవాటు ఉంది కదా అని చెప్పి ఆ వ్యక్తి వాళ్ళని సర్కాస్టిక్గా మాట్లాడుతూ, మీరు ఇండియాకి రండి చూసుకుందాం, ఇండియాకి వచ్చి మాట్లాడండి, యూకేలో అయితే మిమ్మల్ని ఏం చేయలేరన్న మీకు ధైర్యం మీకు ఉన్నట్టుంది అని చెప్తే వాళ్ళకు ఉన్న కంపెనీస్ గురించి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అతను చాలా క్లియర్గా చెప్తున్నాడు. అండ్ అతను కొంతమంది విక్టిమ్స్తో కూడా మాట్లాడాడు, అవి కూడా నేను కొంతసేపట్లో ప్లే చేస్తాను ఇక్కడ. అది ఎంత నిజం ఎంత అబద్ధం మనకు తెలియదు, ఎందుకంటే ఎవరు డాక్యుమెంట్స్ చూపించట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇటు సైడ్ వాళ్ళు కూడా వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో నందూస్ వీళ్ళు దే ఆర్ క్లియర్లీ టెల్లింగ్ దట్ మేము చేపిస్తున్నాం, 1-2 ఫెయిల్ అవుతున్నాయి, ఆ ఫెయిల్ అయినకి దానికి మొత్తాన్ని మీరు స్కామ్ అంటే ఎలాగా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు.
సో వాళ్ళు అడిగే దాంట్లో కూడా ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే 100 చేపించినప్పుడు ఒకటో రెండో ఫెయిల్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా. అందరూ అన్నీ కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు సో వాళ్ళ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకొని ఇవ్వలేరు కదా. ఎందుకు అంటే ఒక వీసా కొనుక్కున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలి. అది వర్కౌట్ కాలేదు వెనక్కి ఇవ్వాలి అంటే అది అయ్యే పని కాదు. అది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళని మేనేజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆబ్వియస్లీ ఆ యూకేలో. సో కాబట్టి మోస్ట్లీ వాళ్ళు వెనక్కి ఇవ్వరు. అండ్ అతను చెప్తున్న దాని ప్రకారం మేము రిటర్న్స్ ఉన్నాయని చెప్పి మేము ఎక్కడ చెప్పలేదు కదా అని చెప్పి అతను చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే వన్స్ వీసా వచ్చిన తర్వాత వర్క్ డన్ ఈజ్ డన్, అంతే, ఇంకేం సంబంధం లేదు వాళ్ళకి అని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు మాట్లాడుకోవాల్సింది ఎవరు? వీళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో వీళ్ళ త్రూ వెళ్తున్నారో వీళ్ళు మాట్లాడుకోవాలి. అండ్ నందన గారు చెప్పింది ఏంటంటే సో వాళ్ళు ఎవరో వచ్చి ఎక్కడెక్కడ దొరుకుతారా అంటే బ్యాక్ డోర్లో ఇలాంటివి ఏమైనా దొరుకుతాయా, వెళ్ళిపోదామా అని అనుకొని ఎత్తుక్కొని వచ్చి మళ్ళీ మన మీదే పడుతున్నారు ఉల్టా. అంటే ఆ యాపిల్ ఫండ్స్ బ్యాక్ డోర్లో వచ్చి కొనుక్కుందే కాక మళ్ళీ ఉల్టా మన మీదే పడుతున్నారని చెప్పి ఆవిడ ఒక మాట మాట్లాడారు. సో ఇక్కడ నాకు అది తప్పు అనిపించింది. ఎందుకంటే ఇదే నందూస్ వరల్డ్ గారు సో వాళ్ళకి వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు లేకుంటే వీళ్ళ ఫేస్బుక్లో అవ్వచ్చు మేము ఇట్లా వీసాలు ఇప్పిస్తాము, మాకు కన్సల్టెన్సీ ఆఫీసులు ఉన్నాయని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. రకరకాల వీసాలు ఇప్పిస్తామని చెప్పి. సో అలాంటప్పుడు వీళ్ళు ఇలాంటివి పెట్టినప్పుడు ఆబ్వియస్లీ ఎవరు అప్రోచ్ అవుతారు? బ్యాక్ డోర్లో ఉండే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు పోనీ ఇప్పుడు ఈవిడ ఇంత నీతులు చెప్తున్నారు కదా ఇట్లా ఎలా వస్తుంది అది అని, అదే నీతులు డబ్బులు తీసుకునకుండా అలాంటి అసలు మా దగ్గర ఒక్కొక్కసారి పుచ్చిపోయిన ఆపిల్స్ వస్తాయేమో మాకు డౌటే, సో నువ్వు ఎందుకు వచ్చిన గొడవ, ఒకవేళ పుచ్చిపోయింది అనుకో నువ్వు నష్టపోతావు కదా, సో అందుకని చెప్పి నువ్వు అక్కడ ఇండియాలోనే ఏదో ఒక మంచి ఆపిల్ కొనుక్కో, అక్కడ పండితున్న రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడే కొనుక్కో అని చెప్పి ఆవిడ టేస్ట్ చేసి చెక్ చేసుకొని కట్ చేసుకొని అక్కడ కొనుక్కో అని ఇవి చెప్పొచ్చు కదా. లైక్ నీకు ఇది వర్కౌట్ కాదు, సో నువ్వు ఇక్కడ వేస్ట్, నువ్వు ఏదో ప్రాపర్గా నువ్వు రావాలనుకుంటే రా, అంతేకాని బ్యాక్ డోర్లో నీకు వస్తే నీకు నష్టపోతావు అని చెప్పి ఆవిడ నీతులు చెప్పొచ్చు కదా. సో డబ్బులు తీసుకునేప్పుడు వీసాలు ఇప్పించేటప్పుడు చెప్పని నీతులు ఆ వీసాలు ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఆ నీతులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది నా క్వశ్చన్ ఆవిడకి ఖచ్చితంగా. ఎందుకంటే బాధపడతారు కదా. సో డబ్బులు పోగొట్టుకున్నారు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి బాధ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కోట్లు స్కామ్ చేశారంటే ఒక 10 మంది అలాంటి వీసాలు వాళ్ళకి ఫెయిల్ అయ్యాయి అనుకోండి, అది మీ ఇంటెన్షన్ కాదనుకోండి, కాసేపు ఒక 10 మందికి ఫెయిల్ అయ్యాయి, ఈచ్ వీసా ఒక 20 లక్షలు అనుకుందాం దగ్గర. ఆ 20 లక్షలు వాడు ఇంటి దగ్గర అప్పు చేసో లేదా బ్యాంక్ లోన్ తీసుకోనో ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసి తీరుద్దాము అని అనుకునేవాడు ఉంటాడు కదా. ఒక వీసా వస్తే దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక వీసా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు 1 సంవత్సరానికి 6 సంవత్సరానికి వాడు వీసా తీసుకొని రాడు కదా, పిచ్చోడు లెక్క. ఆ వీసా డేట్ ఉంటుంది కదా, సో ఫ్రమ్ డేట్ టు డేట్ ఉంటుంది కదా. సో ఆ డేట్లో క్లియర్గా తెలుస్తుంది కదా వాడికి ఈ వీసా ఎంతవరకు ఉంటుంది అనేది. సో ఆ వీసా మీరు ఇచ్చి వాడు వన్స్ వాడు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత యూకేలో ఆల్ ఆఫ్ ద సడన్ అది 1 ఇయర్కే ఎక్స్పైర్ అయిపోయిందని వాడికి తెలిస్తే సో అది ఇంటెన్షనల్గా తప్పు చేసినట్ట కాదా అనేది నా క్వశ్చన్. సో దీనికి కూడా నందూస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రాపర్గా సమాధానం చెప్పాలి. ఇలాంటి సర్కాస్టిక్ వేలో క్వశ్చన్స్ చేయటము, ఇలాంటి సర్కాస్టిక్ వేలో వీడియోస్ చేయటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే డబ్బులతో కూడుకున్న పని. వన్స్ డబ్బులు పెట్టి వీసాలు తీసుకున్న తర్వాత మీకు అలాంటి కంపెనీలు లేవా, మీరు అలాంటి పనులే చేయట్లేదా? చేస్తున్నారు కదా. మీరు వీసాలు ఇప్పిస్తారు, మీకు కొన్ని కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి, మీరు ఇప్పించడంలో తప్పలేదు. సో మీరే అన్నారు కదా సాటి తెలుగోడు అని చెప్పి ఎత్తుక్కుంటూ నా దగ్గరికి వచ్చారని. సో వాళ్ళు ఎత్తుకుంటూ రావటం కాదు, మీరే అప్రోచబిలిటీని కల్పించారు. ఫేస్బుక్ ద్వారా అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అవ్వచ్చు. అండ్ మీరు ఒక ఫేమస్ యూట్యూబర్. సో అండ్ దట్టు మీరు చాలా కష్టాలు పడి అక్కడ యూకేలో సెటిల్ అయిన వాళ్ళు. సో చాలామంది తెలుగు వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ త్రూ మీరు ఇంతవరకు రీచ్ అయ్యారు కాబట్టి 1 మిలియన్ 2 మిలియన్కి రీచ్ అవుతున్నారు కాబట్టి సో డెఫినెట్లీ వాళ్ళ మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా అని చెప్పి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఏం చేయట్లేదు, మీరు డబ్బులు తీసుకునే చేస్తున్నారు. డబ్బులు తీసుకొని చేస్తున్నప్పుడు ప్రాపర్గా చెయ్యలేదు అని చెప్పి చాలామంది ఒక 10 మంది దగ్గర మీరు 20 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకుంది, అమౌంట్ నాకు కరెక్ట్గా తెలియదు, అది 2 crores అయితే కదా దగ్గర. ఆ 10 మందికి ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఒక 100 మందికి చేసి ఉండొచ్చు, సక్సెస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు మంచిగా ఉండుండొచ్చు. బట్ ఈ 10 మందికి ఫెయిల్ అయినప్పుడు ఒక్కొక్కరు 20 లక్షలు కట్టితే అది మీరు లాటరీ తగలేదు, మీరు నష్టపోయారు అని అంటే అది డబ్బులు కట్టినోడికి ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే వాడికి జెన్యూన్గా చేయాల్సిన బాధ్యత మీది. సో ఎక్కడైనా నీకు ఫెయిల్ అవుతుంది అని తెలిసినప్పుడు మీరు ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అగైన్ ఇక్కడ ఎంఎన్సీ కంపెనీ తీసుకుందాం, టీసీఎస్కి ఎవడు చేయించడు. ఎందుకంటే టీసీఎస్లో ఫెయిల్ అవుతుంది అని చెప్పి నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో. అందుకని చిన్నపాటి డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మేము టీసీఎస్కి చేయించలేం బ్రో, వేరే వాళ్ళకి చేయిస్తాము అని చెప్పి చెప్తారు.
సో అలాగా మీరు ఇది వర్క్ అవ్వదు, నీ డాక్యుమెంట్స్ కానీ లేకుంటే నీ సర్టిఫికేట్స్ కానీ లేకుంటే నువ్వున్న పొజిషన్ కానీ నీకు వర్కౌట్ అవ్వదు, సో కాబట్టి నీకు మేము చేయలేము అని చెప్పొచ్చు కదా. సో వచ్చిన వాళ్ళందరికీ మీరు పనులు చేసేస్తున్నారు. మనకి మీరు ఒక రీల్ చేశారు, ఆ రీల్ మీరు డిలీట్ చేసినట్టున్నారు, ఇవి డిలీట్ చేశారు అండ్ ఒక పోస్ట్ కూడా మీరు పెట్టారు. ఆ పోస్ట్ అది యాజ్ ఇట్ ఈస్ అది చాట్ జీపీటీలోంచి తీసి మళ్ళీ దాంట్లో పెట్టేసినట్టున్నారు మీరు ఆ పోస్ట్. హాయ్ గాయ్స్ అందరూ బాగున్నారు అనేది మాత్రం మీరు పెట్టినట్టున్నారు, మిగిలినంతా చాట్ జీపీటీ లాగుంది. ఒక మహిళను కించపరచడానికి డబ్బు ఖర్చు చేసి చాలా నెగిటివ్ క్యాంపెయిన్స్ ఆమెను విరగొట్టలేవు, యాజ్ ఇట్ ఈస్ తెలుగు అలాగ వచ్చినట్టుంది. వేలాది మంది పురుషులు ఒక మహిళపై దాడి చేస్తూ ఆమె పేరు మరియు ఫోటోలను వాడి ఆమెను కిందకి లాగాలని ప్రయత్నిస్తే అది ఆమె బలహీనతకు కాదు, ఆమె అసాధారణమైన బలానికి నిదర్శనం. మిమ్మల్ని ఎవరు తక్కువ చేయట్లేదు, మిమ్మల్ని ఎవరు కించపరచట్లేదు, మిమ్మల్ని ఎవరు కిందకి లాగాలనుకోవట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే మీరు బయటకు వచ్చి మీరు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు, మీరు యాపిల్ తీసుకొచ్చి మాట్లాడారు, మీరు జెన్యున్గా కూర్చొని మీరు దగ్గర కొన్ని ప్రూఫ్స్, మీరు ఏదైతే యాపిల్ థియరీ చెప్పారో అది ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్రాసెస్ కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే జనాలకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చేది. మీరు సర్కాస్టిక్గా మాట్లాడిన దానికి ఖచ్చితంగా తిరిగి వాళ్ళు కూడా సర్కాస్టిక్గానే మాట్లాడతారు కదా. సో దాన్ని మీరు తప్పుపడితే ఎలాగండి? ఒక మహిళను ఎదుర్కోవడానికి ఇంతమంది అవసరమైతే ఆమె శక్తి ఎంత గొప్పదో అర్థమవుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తక్కువ చేయట్లేదు, ఇక్కడ డబ్బులు పోగొట్టుకున్నారు, వాళ్ళ డబ్బులు మీరు ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా? అసలు ఎలా చేశారు అంటే లైక్ మీరు యూకేకి వస్తున్నప్పుడే మీరు క్లియర్గా ఇప్పుడు ఏదైతే చెప్పారో మేము వీసా మాత్రమే ఇప్పిస్తాము, పనులు మీరే వెతుక్కోవాలి, పనికి మాకు సంబంధం లేదు, వర్క్ వీసా మా కన్సల్టెన్సీ త్రూ మీకు వచ్చుద్ది, ఆ వీసా ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ లోపల మీరే వర్క్స్ వెతుక్కోవాలి, వర్క్స్ కూడా మేము వెతికి పెట్టలేము, అలా వెతికి పెట్టాలంటే ఇంకా ఎంత ఖర్చు అవుద్దో ఇంకొంచెం ఎక్కువే ఖర్చు అవుద్ది అని మీరు వాళ్ళకి ఏమైనా ముందే అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు కదా, సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు మాట్లాడుకున్నారా? ఎందుకంటే కువైట్కి వెళ్ళే డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో మా ఫ్రెండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నెల శాలరీ ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఇంత పెంచాలి, ఇగో మాకు ఇవి కొనివ్వాలి, లైక్ వాటర్ బకెట్స్, సోప్స్, అక్కడ ఫుడ్ తినడానికి మీరే ఫుడ్కి సంబంధించిన పప్పులు ఉప్పులు మీరే పెట్టాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూలర్ లాంటిది ఒక అలా హీట్ ఉంటుంది కాబట్టి కూలర్ లాంటిది కూడా మీరే కొనివ్వాలి, ఇఫ్ నాట్ కూలర్ కాకపోతే ఏసీ అయినా మీరే కొనివ్వాలి అని చెప్పి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని సో అట్ సేమ్ డేట్కి జీతం ఇచ్చేయాలి అని ఇవన్నీ మాట్లాడుకొని ఇవన్నీ అయిపోయి అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్న తర్వాత ఆడు ఫ్లైట్ ఎక్కుతారు, మావాడు ఎక్కాడు ఫ్లైట్. అలాగా మీరు ఏమన్నా వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పారా? ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మాకు సంబంధం లేదని ఏమన్నా చెప్పారా? సో ఇలాంటివి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉంటే బాగుంటుంది. సో ఇది నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. దానికంటే ముందు ఒక ఇద్దరు విక్టిమ్స్ మాట్లాడారు, సో ఆ ఛానల్ సోర్స్ కూడా ఇక్కడ పెడతాను, వీలైతే ఆ వీడియో కూడా చూడండి, ఇంకొంచెం మీకు బెటర్ క్లారిటీ రావచ్చు. ఒక ఫేమస్ యూట్యూబర్ హస్బెండ్ చేసినటువంటి వీసా స్కామ్స్లో నేను కూడా ఒక బాధితురాలిని. 2025లో ఒక వాట్సాప్ గ్రూప్లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ ఉన్నాయి అని చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నాకు ఆయన కొన్ని జాబ్స్ గురించి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి అందుకు గాను నాకు కాస్ట్కి అప్లికేషన్కి ఛార్జెస్ అవుతాయని మనీ అడిగారు. మనీ కూడా పే చేశాను. కాస్ట్లో నాకు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఇది ఇలా ఉంటేనే నీకు వీసా వస్తుంది, ఇలా అయితేనే నీకు త్వరగా వీసా వచ్చి నువ్వు వేరే జాబ్కి స్విచ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి నన్ను అప్పుడు కన్విన్స్ చేశారు. వీసా వచ్చిన తర్వాత నన్ను ఒక 10 మంత్స్ కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అప్డేట్స్ ఇస్తూ నన్ను 10 మంత్స్ కూడా వర్క్ అనేది లేకుండా వెయిట్ చేయించారు. నాకు ఎంప్లాయర్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ పంపించమని మల్టిపుల్ టైమ్స్ ఆయన అడిగినప్పుడు ఆయన నేను అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నాను, లేదా నేను వేరే వర్క్లో ఉన్నాను, నీకు తర్వాత చేస్తాను అని చెప్పేవాళ్ళే కానీ నాకు అసలు ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ ఇవ్వలేదు. నేను కాస్ట్లో ఉన్న అడ్రస్కి వెళ్ళి అక్కడ నేను ఇట్లా నా జాబు ఇట్లా వచ్చింది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అసలు మేము ఎవరికీ జాబ్ ఇవ్వలేదు, అసలు మా దగ్గర వీసా స్పాన్సర్షిప్ లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇలా నేను అతనికి కాల్ చేసి ఇలా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఇట్లా లొకేషన్లో, బట్ నాకు ఇక్కడేమో కాస్ట్లీ ఈ అడ్రస్ ఇచ్చారు, బట్ వీళ్ళైతే వాళ్ళు అగ్రీ చేయట్లేదు, ఎందుకు ఇలా చేశారని అడిగినప్పుడు ఆయన నేను నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేసి ఆ తర్వాత నా నంబర్ అనేది బ్లాక్లో పెట్టి నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేశారు. ఇలా నన్ను ఒక 10 మంత్స్ ఒక మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యేలా చేశారు.
అండ్ నాకంటూ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. సో, ఈ విషయం అనేది అందరికీ బయటికి తెలియాలి. వాళ్ళు చేసే ఫేక్ కాల్స్‌లు, ఫేక్ సీఓఎస్‌లు, ఫేక్ జాబ్స్, అలానే ఫేక్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసేవన్నీ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో గత 1 వీక్ నుంచి బాగా ట్రెండ్ అవుతూ యూకేలో చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వల్ల. ఎలా అంటే కాస్ట్‌లు అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అనేది ఒక జెన్యూన్ జాబ్ ఉంటేనే ఇవ్వాలి యాస్ పర్ ద రూల్. బట్ వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ యూకేలో మల్టిపుల్ జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసి గ్రూప్స్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మేమందరం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాం. అయినప్పుడు జాబ్ ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఎస్, విత్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్సెస్ మేము సర్టెన్ జాబ్స్ చూస్ చేసుకున్నాము. వాళ్ళు అప్లికేషన్ ఛార్జెస్, కాస్ట్ ఛార్జెస్, అలానే వాళ్ళ రిక్రూట్మెంట్ ఛార్జెస్ అని చెప్పేసి 15,500 to 20,000 pounds అంటే 15 lakhs అప్ టు 20 lakhs వరకు ఛార్జ్ చేశారు ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్. ఇలా జాబ్ ఉందని చెప్పి మేము ఎంతో ఆశగా, ఇక్కడి నుంచే కాదు, యూకేలో ఉన్న వాళ్ళే కాదు, ఇండియా నుంచి కూడా చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. వచ్చినప్పుడు జాబ్ లేనిది పోగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రాంగ్, ఆ కంపెనీయే ఎస్టాబ్లిష్ లేదు. ఫస్ట్ థింగ్, సమ్ కేసెస్లో ఆ ఎంప్లాయర్కి అసలు ఇన్ఫర్మేషనే లేదన్నమాట. సమ్ కేసెస్ ఫేక్ కాస్ట్లు ఇవ్వడం వల్ల వీసా కూడా క్యాన్సిల్ అయిపోయాయి, ఇండియాలోనే స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే దే డోంట్ కమ్యూనికేట్. ఆఫ్టర్ దట్ ఎనీ డిస్క్రిపెన్సీస్ వచ్చిన తర్వాత వీళ్ళు కమ్యూనికేట్ చేయట్లేదు. సో వీళ్ళతో 1.5 year నుంచి నేను ఫేస్ చేస్తున్నా. ఎంత మోసాలు చేస్తారంటే వాళ్ళు 2 months 3 months ఉన్న వీసా హోల్డర్స్నే వీళ్ళు టార్గెట్గా చేసుకొని వాళ్ళకే వీసాలు ఇస్తూ అన్ని అబద్ధాలు చెప్తూ ఇన్ఫర్మేషన్ అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇలా మోసం చేస్తున్నారు. పేమెంట్స్ అన్నీ సెటిల్మెంట్ చేయాలని నేను నా తోటి వాళ్ళందరితోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ యూట్యూబ్లో కామెంట్స్ అన్ని డిలీట్ చేసుకుంటూ వాళ్ళ పెయిడ్ కామెంటేటర్స్ తోటి కామెంట్స్ చేపిస్తూ మమ్మల్ని అబ్యూజ్ చేపిస్తూ మమ్మల్ని తిడిపిస్తూ ఇవన్నీ చేస్తున్నారు. ఏ రోజుకైనా నిజం బయటపడుతుంది. చూసారు కదా. సో వీళ్ళిద్దరు మాట్లాడారు అండ్ వీళ్ళిద్దరు ఫేస్బుక్లో బ్లర్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏం ప్రూఫ్లు చూపించట్లేదు. సో ఎవరైతే నేను ఈ వీడియోలోంచి మీకు చూపెట్టానో ఈ యూట్యూబ్ ఛానల్లో, ఆ పర్సన్ కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయని చెప్తున్నాడు. బట్ అతను కూడా ఎక్కడ బయట పెట్టలేదు, ప్రూఫ్స్ అనేవి ఎక్కడ బయటకు రాలేదు. సో అటు సైడ్ నుంచి రాలేదు, సో ఇటు సైడ్ నుంచి రాలేదు, జస్ట్ వాయిసెస్ మాత్రమే వినిపిస్తున్నాయి. సో ఇఫ్ దెర్ ఇస్ నో డాక్యుమెంట్ అండ్ ఎవిడెన్స్, సో మనం ప్రాపర్గా బ్లేమ్ చేయడానికి లేదు. బట్ నాకు నందూస్ వరల్డ్ ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే వీడియో చేశారో ఆ వీడియో చేసిన దాంట్లో ఒక లాజిక్ నాకు అనిపించింది. సో అంటే లైక్ వాళ్ళు ఇంకా ఓపెన్గా చెప్పేస్తున్నారు, మీకు అది ఫెయిల్ అయింది, మేము తిరిగి డబ్బులు ఇవ్వం, అది స్కామ్ అయితే కాదు అని వాళ్ళు అట్లా చెప్తున్నారు. సో దాన్ని వీళ్ళు స్కామ్ అంటున్నారు. సో ఇది ఇప్పుడు ఎలా అంటే లైక్ ఒకరికి ఇద్దరికి మిస్ అయితే మనం ఆలోచించవచ్చు, అది ఆ నెంబర్ పెరిగే కొద్దీ సో డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్గా చేశారేమో అన్న థాట్ సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరికి వచ్చింది. మేబీ దీనికి యూకే గవర్నమెంట్ కానీ లేదా యూకేలో ఉన్న వాళ్ళు ఆ లాస్ అండ్ ఏవైతే ఉంటాయో మేబీ అవి అంత సీరియస్గా యాక్షన్ తీసుకోకపోవచ్చు, మనకు తెలియదు. వీళ్ళు ఇండియాలో కూడా కేసు పెట్టారు. సో వీళ్ళు ఇండియాకు వస్తారా రారా కూడా మనకు తెలియదు. బట్ ఏదైతే సోషల్ మీడియాలో సో డెఫినెట్లీ ఆ విక్టిమ్స్ది నిజమైతే సో వీళ్ళు డెఫినెట్లీ దోషులుగా నిలబడతారు ఖచ్చితంగా. లేదు వీళ్ళ సైడ్ తప్పు లేదు, సో వాళ్ళే కావాలని వీళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారంటే సో అది ఎండ్ ఆఫ్ ద డే అది వేరే రకంగా వెళ్ళొద్దు అనమాట. సో దానికి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటికైతే ఇది వీడియో. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. కొంచెం బెటర్గానే చెప్పారని నాకు అనిపిస్తుంది. సో అలా అనిపించకపోతే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. జై హింద్.